అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ వీడియోని చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే, రేవంత్ రెడ్డి పాలన మన తెలంగాణలో 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరాలకి అడుగు పెడుతుంది. కానీ మనం చూస్తున్నాం, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అదేవిధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలనలు కూడా దానికి దీనస్థాయిలో పేద ప్రజలు కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారండి. వాళ్ళ వాళ్ళ యొక్క భవిష్యత్తులో భరోసా లేకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని చిన్న భిన్నం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఇంకా పేద బతుకులు మరింత దీనస్థాయిలో నెట్టివేయడానికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అదే దారిలో నడుస్తుంది. కాబట్టి మనం అందరం ఒకసారి ఆలోచిద్దాం. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఆర్ఆ ట్యాక్స్ అక్రమంగా సంపాదించిన డబ్బులతోనే మన యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళ అభ్యర్థులను, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అక్రమంగా సంపాదించిన డబ్బులను వెదజల్లుతూ ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎటువంటి అవగాహన లేకుండా ఎవరు లేరండి. మనం ఇప్పటికైనా మేల్కొందాం, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, మంచి నాయకులను ఎన్నుకుందాం. మనం చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు మనకు నిధులు కావాలో అంతవరకు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులచే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయండి. ప్రతి ఒక్క డెవలప్మెంట్, రోడ్స్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, విలేజ్ పార్కులు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ మన కేంద్ర ప్రభుత్వ నిధులచే నడుస్తున్నాయి. కాబట్టి మనం దయచేసి బీజేపీ నిలబెట్టిన అభ్యర్థులను కంపల్సరిగా మనము ఓటు వేసి సర్పంచులను, వార్డు మెంబర్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నాయి. మనము ఎటువంటి పార్టీలో ఉన్నా కానీ, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎటువంటి పార్టీలో ఉన్న సంబంధం లేదండి. మనకు కావాల్సింది విలేజ్ అభివృద్ధి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులు మనకు విచ్చలవిడిగా వస్తున్నాయి గ్రామానికి. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించి ప్రజానీకం మంచి మీ విలువైన ఓటును బీజేపీ అభ్యర్థులను ఓటు వేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలనలో మన తెలంగాణలో హిందువులపై జరుగుతున్న ఘోరమైన దాడులకు నిదర్శనంగా చరిత్రలో నిలుస్తున్నారు. మనం చూస్తున్నాం, ముత్యాలమ్మ తల్లి విగ్రహం కావచ్చు, మొన్న జరిగిన రేవంత్ రెడ్డి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ అద్దం పడుతున్నాయి.